అందరికీ నమస్కారం. నేను మీ బాబీ భగత్. ఈరోజు మనం నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో బాయ్స్ హాస్టల్ బ్యాక్ సైడ్ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒకటే గ్రావెల్ ఇక్కడ నుంచి సుమారు 2000 టిప్పర్ల గ్రావెల్ తవ్వారు అని చెప్పి మనం గతంలో కూడా వార్తా కథనాల్లో ఇవ్వడం జరిగింది. ఇటువంటివి ఇక్కడ ఇంకా ఉన్నాయని మనకి ఈ మధ్య నిన్నే తెలిసింది. కాబట్టి ఇక్కడే ఒక 2000 టిప్పర్ల గ్రావెల్ తవ్వారు. ఆల్రెడీ వార్తా కథనాల్లో వచ్చింది. పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చాం, మైన్స్ వాళ్ళకి చెప్పాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి చెప్పాం, హాస్పిటల్లో ఒక సూపరింటెండెంట్ గారికి చెప్పాం. ఎక్కడ కూడా అసలు ఎవరు తవ్వారని కానీ, ఎవరు తీసారని కానీ, ఎవరు ఎత్తుకెళ్ళారని కానీ, ఎవరు అమ్మారని కానీ ఇప్పుడు వరకు కూడా ఎటువంటి విచారణ అనేది లేదు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, సుమారు 2000 టిప్పర్ల గ్రావెల్ అనేది నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి యొక్క సంపదని వీళ్ళు అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు కూడగట్టుకున్నారంటే, ప్రభుత్వ సంపదని ప్రభుత్వ ఆసుపత్రిలో వీళ్ళు అక్రమంగా గ్రావెల్ రవాణా చేయాలంటే ఈ నెల్లూరులో చాలా దగ్గర చాలా ప్లేసులు ఉన్నాయి. ఎక్కడైనా రవాణా చేయొచ్చు, ఎక్కడైనా ఇది చేసుకోవచ్చు. కానీ ఆఖరికి హాస్పిటల్ను కూడా వీళ్ళు వదలట్లేదంటే ఏపీ ఎంఐడిసి వాళ్ళు ఆధ్వర్యంలో ఇది జరిగిందని కొంతమంది అధికారులు చెప్పడం జరిగింది. ఏపీ ఎంఐడిసి వాళ్ళ ఆధీనంలో జరిగిన, సూపరింటెండెంట్ ఆధీనంలో జరిగిన, ప్రిన్సిపల్ ఆధీనంలో జరిగిన అసలు దీన్ని తవ్వేదానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? 2000 టిప్పర్ల గ్రావెల్ బయటికి ఎలా పోయింది? ఎందుకు పోయింది? ఇక్కడ అధికారులు ఏ చోద్యం చూస్తున్నారా? ఎందుకు గమ్ముకున్నారు? కనీసం దీని మీద ఇప్పటికి కూడా ఎటువంటి విచారణ కూడా జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద విచారణ జరపాలా. గత ప్రభుత్వంలో జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరిగిందా, ఎవరు చేశారనేది పక్కన పెడితే ప్రభుత్వ కార్యాలయంలో, ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని లక్షల మందికి ఉపయోగపడేటటువంటి ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయంలోనే దీనికి రక్షణ లేదంటే ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలా. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తాం, లోకాయుక్తకి వెళ్తాం. దీని మీద చర్యలు తీసుకునేంతవరకు దీనికి సంబంధించి ఏ అధికారి దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు, ఎవరెవరికి ముడుపులు ముట్టాయి, ఎవరెవరు దీంట్లో భాగస్వాములు అయినాడు అందరినీ కూడా కోర్టుకు లాగుతాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి కనీసం ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. మీరు సంపాదించుకోవాలంటే 100 మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలని, ప్రభుత్వ ఆఫీసుల్ని, ప్రభుత్వ యొక్క సంపదని 10 మంది ప్రజలకు ఉపయోగపడే దాన్ని నాశనం చేయకుండా ఉంచాలని చెప్పని కోరుకుంటున్నాం. రోజు